హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యు ఆల్. సో ఎప్పుడైనా సరే లైఫ్లో ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక సిస్టమ్ కానీ ఒక పని నీకు చేత కాదు, నీ వల్ల కాదు అనుకున్నప్పుడు ఇప్పుడు నిరాశపడద్దు. బికాస్ నో బడీ నోస్ హౌ యు ఆర్ పొటెన్షియల్లీ గ్రేట్. సో గోవాలోని లోలియం అనే ప్రాంతంలో బాలకృష్ణ అయ్య అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను చూడండి. టెక్నాలజీ మాత్రమే కాదు, టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొంకణి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లోలియం అనే ప్రాంతం, గోవాలోని లోలియం అనే విలేజ్లో యాక్చువల్గా అండర్ గ్రౌండ్ వాటర్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద వాటర్. ఓకే, భూగర్భ జలాలను సేకరించడం చాలా కష్టసాధ్యం. సో ఆ భూగర్భ జలాలను సేకరించడం అత్యంత కష్టమైనటువంటి ప్రాంతంలో జియాలజిస్టులు కావచ్చు, హైడ్రాలజిస్టులు ఈ ప్రాంతంలోని అండర్ గ్రౌండ్ వాటర్ ఈజ్ నో మోర్ అని తేల్చారు. ఎందుకంటే పైన రాతిపొర కింద మట్టి కింద మరలా రాతిపొర, దాని కింద బురద, ఇలా అనేక లేయర్స్లో ఉన్నటువంటి లోలియం అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ని భూగర్భ శాస్త్రవేత్తలు కావచ్చు లేదా హైడ్రాలజిస్టులు నిర్ధారించారు, ఇక్కడ వాటర్ ఈజ్ ఇంపాసిబుల్ అని. కానీ బాలకృష్ణ అయ్య, నేమ్ ఆఫ్ ద పర్సన్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 76 years, యూ షుడ్ రిమెంబర్ దిస్ పర్సన్. బాలకృష్ణ అయ్య అనే వ్యక్తి 76 సంవత్సరాల వయసులో తాను నచ్చిన విధానంలో తనకి ఎక్కడో ఒక ఇంట్యూషన్ చెప్పింది అనమాట, ఇక్కడ వాటర్ ఉంటుంది కంపల్సరిగా అని. స్లోగా డిగ్ చేసుకుంటూ తనకు సంబంధించినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్ళి ఆ రాతిని తొలుచుకుంటూ, రాతి తర్వాత మట్టిని తొలిచి, తర్వాత రాతిని తొలిచి, చివరిగా ఆ ప్రాంతంలో నీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఐ వాంట్ టు కన్వే హియర్ ఈస్, నీకు గ్రూప్ 1 రాదు లేదా నీకు గ్రూప్ 2 రాదు, నువ్వు సివిల్స్ సాధించలేవు, నువ్వు తెలుగు మీడియం అభ్యర్థివి, ఓకే, ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఆల్ అన్న ఎప్పుడు నిరాశపడద్దు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి నీ లోపల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని తీసేస్తాడని తెలియకుండానే తీసేస్తాడనమాట. ఓకే, నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా పోనివ్వు, నీ దగ్గర ఉన్నటువంటి సంపదనంతా పోనివ్వు, నీ వయసు అంతా పోనివ్వు, కానీ నీ లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు. సో నీ దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ బ్రేవ్నెస్ అనమాట. That braveness is a very important crucial factor for any successful person. తెలుగు మీడియంలో యూపీఎస్సీ రాసినటువంటి గోపాలకృష్ణ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ యూపీఎస్సీ సాధించాడు. బాలకృష్ణ అయ్య 76 years ఆఫ్ ఏజ్లో హైడ్రాలజిస్టులు మరియు జియాలజిస్టులు సాధ్యం కాదు అన్నదాన్ని భూగర్భం నుంచి నీటిని సేకరించారన్నమాట. అంటే ఆ ప్రాసెస్ చాలా హెక్టిక్గా జరిగింది, కానీ హీ హాజ్ బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైడ్రాలజిస్ట్. అంటే మా జనరల్గా అర్థం చేసుకోండి, ఎవరో ఒక సీనియర్ నీకు చెప్పిన సలహాను బట్టి నువ్వు ఓన్లీ ఫస్ట్ గ్రూప్ 2 చదవాలి, తర్వాత గ్రూప్ 1 చదవాలి, తర్వాత సివిల్ చదవాలి, లేదా తెలుగు మీడియంలో సివిల్స్ లేదా గ్రూప్ 1 అసాధ్యం అనే మాటలు ఎప్పుడు నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. అంటే పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ తక్కువ ఉండొచ్చు, కానీ దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని అర్థం చేసుకునే మెకానిజం షుడ్ బి వెరీ డిఫరెంట్ అనమాట. సో దాన్ని అర్థం చేసుకోవాలంటే కంపల్సరీగా నీ దగ్గర ఏముండాలంటే నీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉండాలి. ఎప్పుడైతే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉంటే నువ్వు జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంది? ఈ ప్రాసెస్ నన్ను విజయ తీరాలకు చేరుస్తుందా లేదా, అదే ఒకటి. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ టెక్నిక్ కానీ ఈజ్ ఇట్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ మై సక్సెస్. ఎప్పుడైతే నీకు ఈ రోజున ఉన్నటువంటి ఈ టెక్నిక్ నీకు ఎగ్జామ్ వరకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఐడెంటిఫై చేసే ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. నిన్ను నువ్వు స్వీయ పర్యవేక్షణ చేసుకున్నంత కాలం ఓకే యూ కెన్ నాట్ బి కంట్రోల్డ్ బై ఎనీబడి ఇండివిజువల్స్. ఏ ఇతర వ్యక్తి నిన్ను నియంత్రించకూడదు. ఎందుకంటే ద పాయింట్ అంటే నీ విజయానికి వెళ్ళే దారులను ఎప్పుడు ఎవరు నియంత్రించకూడదు అనమాట. ఓకే, నువ్వు ఒక ఇంట్యూషన్ తోటి నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, సో గో హెడ్ విత్ రైటింగ్ స్కిల్స్. ఓకే, అద్భుతమైనటువంటి మెమరీ స్కిల్స్ ఉండి గో హెడ్ విత్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కలిపి వచ్చినాయి, రెండింటిని కలిపి నువ్వు ప్రిపేర్ అవ్వు. కానీ ఈ క్వాలిటీస్ ఉండోళ్ళు మాత్రమే గ్రూప్ 1కి సాధ్యం, ఈ క్వాలిటీస్ ఉండోళ్ళు మాత్రమే గ్రూప్ 2కి, ఈ క్వాలిటీస్ ఉండోళ్ళు మాత్రమే
సివిల్స్, ఐఐటియన్స్ మాత్రమే సివిల్ సాధించగలిగని ఎక్కడా లేదనమాట. టాప్ 10 ర్యాంకర్స్లో ఎక్కడా కూడా 10కి 10 ఐఐటియన్స్ ఉండరు. సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఈస్ నెవర్ గో ఫర్ నెవర్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. ఇతరుల యొక్క మాటల వల్ల కావచ్చు, ఇతరుల యొక్క అంశాల పట్ల ఎక్కువగా ప్రభావితం చెందొచ్చు. నువ్వు ఏదైతే ముందనుకొని లక్ష్యం ప్రారంభించో ఆ లక్ష్యం దిశగా ప్రయాణించు. ఓకే, సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.